హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రమీల కిచెన్ లాగ్స్. ఈరోజు నేను కాకరకాయతో కర్రీ చేయబోతున్నాను. వీటిని కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఈరోజు కాకరకాయ కర్రీ అండి. ఇవి మేమైతే బోడకాకరకాయ అంటాం, కొందరేమో కాకరకాయ అంటారు. ఈరోజు ఈ కర్రీ చేయబోతున్నాను, చూడండి. కాకరకాయలండి ఇలా శుభ్రంగా కడిగి నేనైతే నిలువ కోసి పెట్టుకున్నా. వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఆవాలు, పసుపు, జీలకర్ర, అల్లం పేస్టు, కారము, కొత్తిమీర, ఒక టమాటో, కొంచెం ఒకరేమో కరివేపాకు. ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతాకు, ఒకరేమో కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు. తాలింపు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఈ కాకరకాయలండి ఇవి మనకి సమ్మర్లో మ్యాంగోస్ ఎలానో ఇవి కూడా ఈ వర్షాకాలంలోనే మనకి ఎక్కువ ఈ బోడకాకరకాయలు దొరుకుతాయి. వీటిని మనం కంపల్సరీ వండుకోవాలన్నట్టు, ఎందుకంటే ఇవి అన్ని సీజన్లో దొరకవు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి చేదు ఉండవు కాబట్టి కొందరు వీటికి ముళ్ళులు ఉంటాయి, కానీ మేమైతే వాటిని అట్లనే కట్ చేసి వండుకుంటాం. ఇప్పుడు సరిపడా సాల్ట్, పసుపు, అల్లం వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. అల్లం, పసుపు, ఉప్పు. ఒక టమాటోని సన్నగా నిలువ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీలో వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గిద్దాం. చూడండి, ఇప్పుడు మనం టమాటో మధ్యలో వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది అన్నట్టు. టమాటోలు మనం ముక్కల పైన వేస్తే తొందరగా మగ్గవు. చూడండి, మగ్గిపోయింది, తొందరగా మగ్గిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం చిటికెడు మసాలా పొడి, ధనియాల పొడి వేసుకున్నాం. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రెడీ అండి కాకరకాయ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.